చాలా మంది కస్టమర్స్ ఎలాంటి తప్పు చేయకపోయినా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ చేసే మిస్టేక్స్ వల్ల విక్టిమ్స్ లా మిగిలిపోతున్నారు. ఇది ఒక సిబిల్ ఇష్యూ కేసు. కస్టమర్ ఉండేది బెంగళూరు, వర్క్ చేసేది ఇన్ఫోసిస్, సాలరీ 1,50,000, సిబిల్ 677. ఈ కస్టమర్ కి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి లో కలిపి చాలా పర్సనల్ లోన్స్ అలాగే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి డిలే పేమెంట్స్ లేకుండా అన్ని ఆన్ టైమ్ లో పేమెంట్ చేశారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కస్టమర్ కి సంబంధించిన పేమెంట్ హిస్టరీని ఎప్పటికప్పుడు సిబిల్ లో అప్డేట్ చేస్తూ ఉండాలి. ఈ కస్టమర్ గోల్డ్ లైన్ ఫైనాన్స్ లో 2023 లో 2 పర్సనల్ లోన్స్ తీసుకున్నారు. లోన్ అమౌంట్ తక్కువ ఉండడం వల్ల టెన్యూర్ ఓన్లీ 2 months తీసుకొని ఆన్ టైం పేమెంట్స్ చేసి లోన్స్ ని క్లియర్ చేశారు. సార్, ఇప్పటి వరకు చేసిన పేమెంట్ సిబిల్ కి అప్డేట్ ఇవ్వకపోవడం వల్ల కస్టమర్ క్రెడిట్ రిపోర్ట్ లో డిఫాల్టర్ లో మిగిలిపోయారు. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూటే కాదు, అలాగే లోన్ యాప్స్ అండ్ చిన్న చిన్న ఎన్బిఎఫ్సిస్ కాస్ట్ కటింగ్ కోసం సరిగ్గా మ్యాన్ పవర్ ని మెయింటైన్ చేయక కస్టమర్ పేమెంట్ హిస్టరీని సిబిల్ కి సరిగ్గా అప్డేట్ చేయవు. చాలా మంది కస్టమర్స్ ఎలాంటి తప్పు చేయకపోయినా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ చేసే మిస్టేక్స్ వల్ల విక్టిమ్స్ లా మిగిలిపోతున్నారు. ఈ కస్టమర్ కి సంబంధించి ఎన్ఓసి ఫోర్క్లోజర్ లెటర్ లేకపోవడం వల్ల మా టీం పేమెంట్ రిసిప్ట్స్ ని తీసుకొని సిబిల్ రెటిఫికేషన్ చేయించి కస్టమర్ కి ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ చేశారు. రెటిఫికేషన్ తర్వాత కస్టమర్ సిబిల్ చాలా ఇంప్రూవ్ అయింది. పాస్ట్ లో ఎలాంటి డిలే పేమెంట్స్ లేకపోవడం వల్ల ఈ కేసుని యాక్సిస్ బ్యాంక్ లో లాగిన్ చేసి 26 lakhs అప్రూవల్ తెప్పించాం.